హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాడిల్స్. మీకోసం కొత్త వీడియో. చాలా మంది మనకి మంచి మంచి లో ప్రైస్ సైట్లు ఎక్కడికి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎక్కడ కొంటే బాగుంటుందని చాలా మంది మనకి న్యూ కస్టమర్స్ అడుగుతూనే ఉన్నారు. చాలా మంది ఇన్వెస్ట్మెంట్ ఏ రకంగా చేయాలని కూడా అడుగుతూ ఉన్నారు అనమాట. వాళ్ళందరి కోసం ఈ వీడియో. చాలా మంది మనకి అమరావతిలో కొనాలని చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు అనమాట. అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న మన విజయనగరం, శ్రీకాకుళం, భీమవరం, ఎవరైనా కానీ మన ఆంధ్రాలో ఎవరైనా కానీ ఈ బిట్లు కొనుక్కోవచ్చు. ఎందుకు? అక్కడే రాజధాని ఏర్పడి డెవలప్ అవుతుంది కాబట్టి అమరావతి డెవలప్కి దగ్గరలో, అంటే అమరావతికి 10 కిలోమీటర్ల దూరంలోను, గన్నవరం పక్కనే, అలాగే ఎయిర్పోర్ట్ పక్కనే ఉందన్నమాట. ఇలాంటి మంచి మంచి సైట్లు ఉన్నాయి దీని దగ్గర. సో డెవలప్డ్ ఏరియాలో ఉన్నాయి, ఇండస్ట్రీ ఏరియాలో ఉన్నాయి, అన్నీ ఇంపార్టెంట్. అవుటర్ రింగ్ రోడ్ కొత్తగా ఏర్పడింది. సో అవుటర్ రింగ్ రోడ్కి దగ్గర అన్ని రకాల ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్కైనా ఈయన దగ్గర మనకి లో ప్రైజ్లో దొరుకుతున్నాయి. సో విజయవాడలో ఎవరైనా కొనాలి, మనం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఏ జిల్లా నుండి అయినా మనకు కాల్ చేయవచ్చు. కాబట్టి తెలంగాణలో కూడా మన తెలుగు వాళ్ళు అందరూ ఉన్నారు. తెలంగాణ వాళ్ళు కూడా మనం కొనాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అంటే ఏపీలో ఎన్నో ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగా డెవలప్ అవుతున్న ఏరియా అంటే విజయవాడ, వైజాగ్. సో ఈ ప్రముఖ 2 ఏరియాల్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న మాత్రం ఖచ్చితంగా మనకు కాల్ చేయవచ్చు. ఎందుకంటే మనం అన్ని రకాలుగా ఇతనే ఓనరు. ఎందుకంటే నేను డైరెక్ట్ అన్నీ కూడా చూపిస్తాను, ఏది బ్లేమ్ ఉండదు. ఎందుకంటే ఓనర్ని ఎవ్వరు చూపించరు. కావాలంటే మీ ఏ వీడియో, రియల్ ఎస్టేట్ వీడియో చూడండి, ఓనర్ని ఎవ్వరు చూపించరు. నేను ఆయనతోనే ప్రతిదీ డిస్కస్ చేశాను. ప్రతిదీ డెవలపింగ్ ఏంటి, అసలు మనం ఎందుకు తక్కువగా ఇస్తున్నాం, తక్కువగా ఇవ్వడానికి కారణాలు ఏంటి అని కూడా అడిగాను. ఎందుకు అక్కడ అంత తక్కువగా రేటు తక్కువ రావడానికి కారణం ఏంటి, ఆ ప్రతిదీ డెవలపింగ్ ఏరియా అంత ఎక్కువగా ఉండడం ఏంటి, మీరు ఇవ్వడం తక్కువ లో ప్రైజ్ ఎందుకు ఇస్తున్నారా అంటే ఆయన ఒకటే చెప్పారు, నాని చిన్నప్పటి నుండి కష్టపడి పైకి వచ్చాను, నాలాంటి మిడిల్ క్లాస్ అందరికి కూడా నేను అందించాలి నా ఓన్ సైట్స్ అనే ఒక నేపథ్యంతో 10 సంవత్సరాల క్రితం నుండి కొన్ని సైట్లు ఇప్పుడు తక్కువలో మనం వేయవచ్చు. ఒకటి అప్రూవల్ అయినా వేయచ్చు, నాన్ అప్రూవల్ 2 ఉన్నాయి ఈయన దగ్గర. సో మీరు చెప్తున్నారు కదా నాన్ అప్రూవల్ అన్నీ కాదు, అప్రూవల్ ఉన్నాయి, నాన్ అప్రూవల్. బట్ పక్క సైట్లతో పోల్చుకుంటే దానిలో ఆఫ్ రేట్ కూడా మన దగ్గర దొరుకుతున్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్గా ఎవరైనా మంచి పెట్టుబడి పెట్టుకోవాలంటే దీని ద్వారా మనం పెట్టుకోవచ్చు అనమాట. డాక్యుమెంట్ కూడా మనకి 35 సంవత్సరాల బ్యాక్గ్రౌండ్, అంటే 1985 నుండి ఆన్లైన్లో ఉంటాయి. అప్పటి నుండి కూడా మనకి డాక్యుమెంట్, లింక్ డాక్యుమెంట్ అనేది పర్ఫెక్ట్గా చేస్తున్నారన్నమాట. సో ఇంత పర్ఫెక్ట్గా చేసిన వ్యక్తి నేను ఇప్పుడు ఫస్ట్ టైం చూడడం. సో ఇటువంటి రూల్స్ ఉన్నాయి, అవన్నీ రూల్స్ కూడా ఈయన పాటిస్తున్నారు. చాలామంది కాల్ చేస్తున్నారు. విజయవాడలో మనకి చాలా మంచి సైట్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి. నా నెంబర్కి కాల్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు దీన్ని కల్పిస్తాను. ఓకే, నాకు మాత్రం నా పర్సంటేజ్ ఇస్తే సరిపోతుంది. ఓకే, మీకు బ్లేమ్ లేకుండా ఓనర్ ద్వారా మీరు తీసుకోండి ఫెయిర్గా. నాకు కూడా ప్రైజ్ అడగవసరం లేదు. సో అంత ఫెయిర్గా ఎవరైనా మన కస్టమర్స్ ఎవరైనా ఇస్తున్నారంటే వెళ్ళవచ్చు. మనం ఎక్కడ చేసినా కానీ ఫెయిర్గానే చేస్తున్నాం. మనకు ఆ ప్రేమ ఉండబట్టే మనకి ప్రతి న్యూ కస్టమర్ గంటకి ఒక 20 కాల్స్ కంపల్సరీ న్యూ కస్టమర్స్ వస్తున్నాయి. కాబట్టి చాలామంది కూడా వాళ్ళ ఓన్ వెబ్సైట్స్, ఓన్ వెంచర్స్ కానీ, హౌసెస్ కానీ, ఫ్లాట్లు కానీ నా సైట్లో పెట్టమని, ప్రమోట్ చేయమని చాలామంది కస్టమర్స్ కూడా వస్తున్నారు. సో అంత ఇంట్రెస్ట్గా, అంత ఫెయిర్గా మనం చేస్తున్నాం కాబట్టి, మన కమిషన్ మనం తీసుకుంటూ చేస్తున్నాం కాబట్టి మార్కెట్లో మనం నడవగలుగుతున్నాం. సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ మంచిగా పెట్టుకోండి. ఇది అవుటర్ రింగ్ రోడ్ ప్లాన్ అన్నీ ఇచ్చారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా తనతోనే తీర్చుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ నుండే అంటే ప్యూర్ ఫ్యామిలీ నుండే వచ్చారు. ప్రతి కష్టము తెలుసు కాబట్టి, ప్రతి రూపాయి విలువ తనకు తెలుసు. ప్రతి రూపాయి విలువ తెలుసు కాబట్టి మన రూపాయి చాలా జాగ్రత్తగా ఆయన
ఇన్వెస్ట్మెంట్గా రూపంలో చేస్తున్నారు కాబట్టి ప్రతి వారు లబ్ధి పొందుతారు. సో కావాలంటే మీరు వచ్చి పరిశీలించి మన రేట్లు ఎలా ఉన్నాయి, పక్క రేట్లు ఎలా ఉన్నాయి మీరు పరిశీలించి ఇతని దగ్గర సైట్ తీసుకోండి. సో నేను చెప్పింది నమ్మవసరం లేదు, మీరు స్వయంగా వచ్చి పరిశీలించుకునే కొనుక్కోండి. బట్ నా వీడియో చూసి వెళ్ళిన వాళ్ళు మాత్రం నా పేరు చెప్పి కూడా మీకు రూపాయి తగ్గేటట్టే ఉంటుందన్నమాట. నా పేరు చెప్పినా కానీ మీకు తగ్గుతుంది. ఎందుకంటే నాయుడు నుండి వచ్చామంటే, నాయుడు రియల్ ఎస్టేట్ నుండి వచ్చామంటే ఖచ్చితంగా ఆయన రిసీవ్ మంచిగా చేసుకొని మీకు రూపాయి తగ్గేస్తారు. బట్ నాకు మాత్రం నా కష్టాన్ని గుర్తించి నా కమిషన్ మాత్రం నాకు ఇవ్వండి. సో విజయవాడలో ఎక్కడైనా కానీ తిన్ ద్వారా కొనుక్కుంటే మీకు చాలా తక్కువ ప్రైస్కే దొరుకుతుంది. చాలామంది నన్ను కన్సల్ట్ చేస్తున్నారు, వాళ్ళని నేను తీసుకెళ్తున్నాను. వాళ్ళకి ఏమైనా దూరం నుండి అయితే వాళ్ళకి స్టే చేయడానికి కూడా రూమ్స్ ఇచ్చి మార్నింగ్ కారులో తిప్పి మరి వాళ్ళకి నచ్చిన బిట్ అనేది సెలెక్ట్ చేసుకుని మరి కొనుక్కుంటున్నారు. సో ఈ ఆఫర్ని అందుకోవాలనుకున్న వాళ్ళు తొందరగా అందుకోండి. చాలా తక్కువ బిట్లు మాత్రం ఉన్నాయి. ప్రతి వెంచర్ కూడా ఆయన చాలా తొందరగా అమ్మి పెడుతున్నారనమాట. ఎందుకంటే అంత మార్కెటింగ్, అంత నేము, మంచి నేము తనకు ఉంది. సో ఇన్ని రకాలుగా నేను చెప్తున్నానంటే ఏ వ్యక్తి గురించి ఇంతవరకు నా ఛానల్ మొత్తం మీరు పరిశీలించినట్లయితే నేను ఇంత మంచిగా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ చెప్పలేదు. సో ఇది చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. ఈ రైల్వే స్టేషన్కి దగ్గరలోనే మనకి ఇండస్ట్రీ ఏర్పడుతూ ఉంది. సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ ఏర్పడ్డాయి విజయవాడలో. ఈ సాఫ్ట్వేర్ కంపెనీల మధ్యన ఈయన వెంచరు అమ్మి పెట్టారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక 4-5 బిట్లు మాత్రం ఇక్కడ ఉన్నాయి. ఈ 4-5 బిట్లకి మేము చూడడానికి వెళ్తున్నాం. సో ఆ 4-5 బిట్లు కూడా మీకు కూడా చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హ్యాపీగా తీసుకోండి. సో అందులో ఒక బిట్టు మా వాళ్ళు కొన్నారు. సో మంచి ప్రైజ్కి ఇచ్చారు. సో ఆ ప్రైజ్ అనేది మీకు కంపల్సరీ చెప్తాను. అయితే బయట మనకు కాల్ చేసినట్లయితే వాళ్ళకి ఆ ప్రైజ్ అనేది చెప్తాను. ఎందుకంటే ఆయనకి మార్కెట్ అనేది పడిపోద్ది అనమాట, తక్కువకి ఇచ్చారనే మాట అనేది కాసేస్తారు అన్నట్టు. సో ఏదైనా కానీ మనకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాల్ చేయండి. చాలా మంచి సైటు. ప్రతిది కూడా ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పడుతున్నాయి. సో మీరు చూసినట్లయితే కారులోనే మీకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ తయారవడానికి రెడీ అవుతున్నాయి అన్నమాట. ఆల్రెడీ కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఇదొక కంపెనీ అనమాట యాక్చువల్గా. సో ఈ కంపెనీలు వెనక్కి ముందుకి ఆ సైట్కి చాలా చోట్ల ఉందన్నమాట. బట్ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మీరు ఇప్పుడే హ్యాపీగా కొనుక్కున్నట్లయితే మీ లైఫ్లో ఒక విజయవాడలో మాకు సైటు ఉంది అనేది మీ పిల్లలకి అసెట్గా మంచి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చేందుకు పనికి వస్తుంది అనమాట. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా కానీ కొనుక్కోండి, మంచిది. కాబట్టి వెంచర్ అయితే ఇది. ఈ వెంచర్లో వెనక్కి ముందుకి సైడ్కి అన్నిటికీ కంపెనీస్ ఉన్నాయి. సో ఈ వెంచర్లో మనం బిట్లు ఇప్పుడు చూద్దాం. 40 ఫీట్ రోడ్స్ అనమాట, ఇవి తారు రోడ్లు. సో ఆల్రెడీ అమ్మేశారు. 4-5 బిట్లు మాత్రం ఉన్నాయి, అది కూడా చెప్తున్నాను. ఎందుకే ఇదంతా రోడ్డ బలిస్తుంది అనమాట. సో అది 4 సంవత్సరాల క్రితం వెంచర్ అన్నట్టు. సో ఈ బిట్లు అనేది మనకి ఆయన ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు అనమాట, ఓన్గా ఉంచుకున్నాం అనమాట. సో అందువల్ల ఉన్నాయి. బట్ అందువల్ల మనం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వచ్చి కొనుక్కుంటేనే, ఫిజికల్గా చూస్తేనే దీని యొక్క క్లారిటీ మీకు తెలుస్తుంది. ఎలాగైతే మాత్రం అదొక కంపెనీ అన్నట్టు, అది ఒక కంపెనీ. కాబట్టి కంపెనీల మధ్య ఉంది కాబట్టి మీకు దీని వాల్యూ ఒక రేంజ్లో పెరుగుద్ది. సో తుప్ప దొంక బలిసింది అనమాట. అంటే ఆల్రెడీ డెవలప్ చేసి రోడ్లు వేసి లైట్లు వేసి అన్నీ వేసారు, స్తంభాలన్నీ వేసారు, అమ్మేశారు కూడా. ఆయన ఓన్గా ఉన్నవి ఇప్పుడు తన అవసరానికి తీస్తున్నారు కాబట్టి ఆ బిట్లు అనేది మనకి సేల్ పెట్టారు. డిఆర్ఆర్ చూశారు కదా, డిఆర్ఆర్ అప్రూవల్తో ఇది మనకి ఏర్పడింది అనమాట. ఆల్రెడీ 5 years బ్యాక్ ఏర్పడింది. అప్పటికే కంపెనీలు లేవు. ఇప్పుడు దీని చుట్టూ కూడా కంపెనీస్ వచ్చేసాయి. సో అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు, కార్లు తయారీ, ఏంటంటే బ్యాటరీ కార్లు తయారీ, ఇలాంటి మంచి సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చాయి కాబట్టి ఇవే అనమాట. కాలువ అంతా రెడీగా ఉందన్నమాట. సో కాబట్టి పవర్ ఉంది, కాలువలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి.
మొత్తం డెవలప్డ్ ఏరియా. అది బిట్ అనేది చూపిస్తానమాట. అటొక బిట్, ఇటొక బిట్ అని. సో, ఇవి ఒక 2 బిట్లున్నాయి. అలాగే మొత్తం 5 బిట్లున్నాయి. 5 బిట్‌లో ఒక బిట్ అనేది ఈళ్ళ కస్టమర్ ఒకటి ఆయన తీసుకున్నారు. సో, ఏదేటమైనప్పటికీ ఇదైతే మంచి బిట్ అనేది అర్థం చేసుకోండి. మొక్కలు కనిపిస్తున్నాయని దాన్ని తక్కువ అంచనా ఎయొద్దు. తుప్పలు డొంకలు బలిస్తాయి కదని నా క్వెషన్‌లు కూడా ఎయొద్దు. ఎందుకంటే ఆల్రెడీ డెవలప్ చేసి అమ్మేసినాక అలాగే తయారవుతాయి వెంచర్‌లన్నీ. డెవలప్‌మెంట్ అయినండి బావుంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో, చాలా మంచి సైటు, వాల్యుబుల్ సైట్స్. ఆ మ్యాప్ ఎలాగుంది, మనకి సిటీకి ఎంత దూరం, అవన్నీ కూడా రింగ్ రోడ్‌కి ఎంత దూరం, అదే రైల్వే స్టేషన్‌కి ఎంత దూరం అన్నీ కూడా తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారన్నమాట. సో, చాలా యూజ్‌ఫుల్. చాలా దగ్గరలో మంచి సిటీ డెవలప్‌మెంట్ ఏరియా కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి ఫస్ట్. నేను చెప్పింది రైటా, రాంగ్ అనేది విజిట్ చేసే తీసుకోండి. కాబట్టే మనం ఈ పక్కది కూడా 60 ఎకరాలు, 100 ఎకరాల దగ్గర డెవలప్ అవుతుందనమాట. ఈ వెంచర్ మంచి సెంటర్ చాలా ఎక్కువ